సో ఒకసారి కంపారిజన్ బిట్వీన్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అండ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ చూద్దాం. ఫుల్ వేవ్ రెక్టిఫైర్లో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి, సెంటర్ ట్యాప్డ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అండ్ బ్రిడ్జ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్. ఒకసారి జాగ్రత్త చూడమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కంపారిజన్ ఏం రాయాలి, సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేసేసుకోవాలి. సర్క్యూట్ డయాగ్రామ్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ విచ్ కన్సిస్ట్ 1 transformer and 1 diode, and center tapped full wave rectifier, center tapped transformer and 2 diodes, and bridge rectifier, transformer and 4 diodes. 4 diodes are connected in Wheatstone bridge model. ఒక్కసారి డయాగ్రామ్స్ అన్ని అబ్జర్వ్ చేయండి. కంపారిజన్లో 3 డయాగ్రామ్స్ డ్రా చేశాను. తర్వాత మనం ఇమీడియట్గా డిస్కస్ చేయాల్సింది ఏంటి, అవుట్పుట్ వేవ్ ఫామ్. హాఫ్ వేవ్ రెక్టిఫైర్లో ఓన్లీ హాఫ్ ఆఫ్ ది సైకిల్ మాత్రమే వస్తుంది కాబట్టి సో జస్ట్ ఐఎమ్ డ్రాయింగ్ దిస్ వన్ ఇస్ ద హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అవుట్పుట్ వేవ్ ఫామ్. 0 to π వరకే ఉంటుంది, π to 2π సిగ్నల్ ఉండదు, మళ్ళీ 2π నుంచి 3π వరకు ఉంటుంది. అదే ఫుల్ వేవ్ రెక్టిఫైర్కి ఎలా తీసుకుంటాం, 0 to π అండ్ π to 2π అండ్ 2π to 3π అండ్ సో ఆన్. సో ఫుల్ వేవ్ రెక్టిఫైర్లో మనకు సెంటర్ ట్యాప్డ్ అండ్ బ్రిడ్జ్ ఈ రెండింటికి వేవ్ ఫామ్ సేమ్ ఉంటుంది. వేవ్ ఫామ్లో చేంజెస్ ఏమీ ఉండవు. చేంజెస్ ఎక్కడ వస్తాయి, నెంబర్ ఆఫ్ డయోడ్స్ కన్స్ట్రక్షన్ పార్ట్ దగ్గర వస్తుంది కాబట్టి నెక్స్ట్ కండిషన్లో మనం ఏం చేస్తామంటే నెంబర్ ఆఫ్ డయోడ్స్. ఇక నెంబర్ ఆఫ్ డయోడ్స్ ఆఫ్ హాఫ్ రెక్టిఫైర్ ఎన్ని యూజ్ చేస్తాం, ఓన్లీ 1. సెంటర్ ట్యాప్డ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్లో 2 యూజ్ చేస్తాం. అదే బ్రిడ్జ్ టైప్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్లో యూజ్ చేస్తాం, 4 డయోడ్స్ యూజ్ చేస్తాం. దాని తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సెంటర్ ట్యాప్డ్ ట్రాన్స్ఫార్మర్ రిక్వైర్మెంట్ ఉందా లేదో చెప్పాలి. హాఫ్ వేవ్ రెక్టిఫైర్లో సెంటర్ ట్యాప్డ్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ నాట్ రిక్వైర్డ్, అండ్ సెంటర్ ట్యాప్డ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్లో కంపల్సరీ సెంటర్ ట్యాప్డ్ ట్రాన్స్ఫార్మర్ కావాలి, ఇక్కడ కావాల్సిందే. బట్ బ్రిడ్జ్ టైప్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్లో మన సెంటర్ ట్యాప్డ్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. సెంటర్ ట్యాప్డ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్లో మాత్రమే మనకి రిక్వైర్మెంట్ ఉంటుంది, రిమైనింగ్ దాంట్లో అవసరం లేదు. తర్వాత నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సిన పారామీటరు ఆర్ఎంఎస్ వాల్యూ. ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ ఫార్ములా ఏంటమ్మా, నేను క్లియర్ రాస్తాను, ఒకసారి జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఐఎం బై ఆర్ఎంఎస్ వాల్యూ కాబట్టి IM/2. అదే వోల్టేజ్లో అయితే VM/2. సెంటర్ ట్యాప్డ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్కి ఎలా వస్తుంది, IM/2. ఇన్ టర్మ్స్ ఆఫ్ వోల్టేజ్లో VM/2. బ్రిడ్జ్ రెక్టిఫైర్లో కూడా సేమ్ వస్తాయి కదా, సేమ్ రాసిస్తున్నాను నేను, IM/2 ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వోల్టేజ్లో అయితే VM/2 అంటాం. ఓకే, ఇది అయిపోయింది. తర్వాత యావరేజ్ వాల్యూ. యావరేజ్ వాల్యూ ఆఫ్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ ఈజ్ IM/π, అండ్ అలాగే ఇన్ టర్మ్స్ ఆఫ్ వోల్టేజ్లో అయితే VM/π అని రాసేసుకుంటాం. అండ్ అలాగే ఫుల్ వేవ్ రెక్టిఫైర్లోకి వెళ్ళిపోతే సెంటర్ ట్యాప్డ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్లో మనకి యావరేజ్ వాల్యూ ఎంతమ్మా, 2IM/π. ఇన్ టర్మ్స్ ఆఫ్ వోల్టేజ్లో 2VM/π. ఈ ఫార్ములాస్ ఇంపార్టెంట్, అందుకని మీకు కంపారిజన్ టేబుల్లో ఓవర్వ్యూలాగా ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను, ఇవన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. బ్రిడ్జ్ రెక్టిఫైర్ ఫార్ములా కూడా సేమ్ వస్తుంది, 2IM/π ఆర్ 2VM/π. ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. దీని తర్వాత మనకి నెక్స్ట్ కావాల్సింది ఫార్మ్ ఫ్యాక్టర్. ఫార్మ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, ఆర్ఎంఎస్ వాల్యూ బై యావరేజ్ వాల్యూ కదా, ఈ రెండింటి రేషియో ఫైండ్ చేస్తే మనకు వచ్చే వాల్యూ ఇక్కడ హాఫ్ వేవ్ రెక్టిఫైర్లో అప్రాక్సిమేట్లీ 1.57, ఫుల్ వేవ్ రెక్టిఫైర్లో 1.11. ఫుల్ వేవ్ రెక్టిఫైర్ రెండింటి సేమ్ ఉంటుంది కాబట్టి 1.11 అని రాసేసుకుంటున్నాను. ఫార్మ్ ఫ్యాక్టర్ వాల్యూ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. అలాగే పీక్ ఫ్యాక్టర్ డిస్కస్ చేస్తే పీక్ ఫ్యాక్టర్ వాల్యూ ఇక్కడ ఎంత వస్తుందంటే 2 వస్తుంది హాఫ్ వేవ్ రెక్టిఫైర్కి, అండ్ సెంటర్ ట్యాప్డ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్కి ఎంత √2, అండ్ ఇక్కడ కూడా √2. ఈ వాల్యూస్ అన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కంపారిజన్లో కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ, ఆబ్జెక్టివ్ క్వశ్చన్లో కానీ, మీకు ల్యాబ్ వైవాలో కానీ ఎక్కడైనా సరే మీకు జనరల్గా అడిగే క్వశ్చన్స్ ఇవే ఉంటాయి, ఇవన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దీంతో పాటు మనకి ఇంకా కొన్ని పారామీటర్స్ కూడా డిస్కస్ చేసుకోవాలి. ఆ పారామీటర్స్ ఏంటంటే ఎఫిషియన్సీ. ఎఫిషియన్సీ ఆఫ్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ ఎంత, 40.6%, అండ్ సెంటర్ ట్యాప్డ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ ఎంత, 81.2%. బ్రిడ్జ్ కూడా సేమ్ ఉంటుంది, 81.2%. దీని తర్వాత నెక్స్ట్ వాల్యూ వచ్చేసి రిపుల్ ఫ్యాక్టర్. రిపుల్ ఫ్యాక్టర్ ఆఫ్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ ఎంత ఉంది, 1.21, వెరీ హై. అండ్ సెంటర్ ట్యాప్డ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ ఎంత ఉంది, 0.48, వెరీ లెస్. అండ్ బ్రిడ్జ్లో కూడా వెరీ లెస్, 0.48. రిపుల్ ఫ్యాక్టర్ కూడా కంప్లీట్ అయిపోయింది. తర్వాత పీక్ ఇన్వర్స్ వోల్టేజ్, ఇది ఒక్కసారి జాగ్రత్త చూడండి. ఫుల్ వేవ్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్కి పీక్ ఇన్వర్స్ వోల్టేజ్ వచ్చేసి VM, అండ్ సెంటర్ ట్యాప్డ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్కి వచ్చేసి 2VM. బట్ ఇక్కడ ఈ వాల్యూ చేంజ్ అవుతుంది, ఇక్కడ వాల్యూ ఎంత, ఓన్లీ VM. సో దీస్ ఆర్ ది డిఫరెన్సెస్. ట్రాన్స్ఫార్మర్ యూటిలైజేషన్ ఫ్యాక్టర్. ట్రాన్స్ఫార్మర్ యూటిలైజేషన్ ఫ్యాక్టర్ ఆఫ్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ ఈజ్ 0.28, అండ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ సెంటర్ ట్యాప్డ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అయితే 0.69, అండ్ బ్రిడ్జ్ రెక్టిఫైర్కి అయితే 0.812 అని వస్తుంది. సో ఇవి స్టాండర్డ్ వాల్యూస్ కంపారిజన్ బిట్వీన్ ఆల్ ద రెక్టిఫైర్స్.
ట్రాన్స్ఫార్మర్ యూటిలైజేషన్ ఫ్యాక్టర్, ఎందుకంటే పీ ఫ్యాక్టర్ ఇంతకుముందే మనం డిస్కస్ చేసాము. సో దీస్ ఆర్ ద స్టాండర్డ్ వాల్యూస్. వీటితో పాటు మీకు సమ్ టైమ్స్ ఎలా అడగవచ్చు అంటే వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్. హాఫ్ వేవ్ రెక్టిఫైర్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేస్తాను. హాఫ్ వేవ్ రెక్టిఫైర్లో అడ్వాంటేజెస్ ఏమున్నాయమ్మా? ఓకే, అదర్వైజ్ ఐ విల్ రైట్ దోస్ పాయింట్స్ హియర్. హాఫ్ వేవ్ రెక్టిఫైర్, హాఫ్ వేవ్ రెక్టిఫైర్లో మనకి అడ్వాంటేజెస్ ఏముంటాయి? అడ్వాంటేజెస్ ఓన్లీ వన్ డయోడ్ ఈజ్ యూస్డ్. ఒకటే డయోడ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి అది ఒక అడ్వాంటేజ్ లాగానే తీసుకోవచ్చు మనం. అండ్ సింపుల్ కన్స్ట్రక్షన్ ఎలా ఉంది? సింపుల్ కన్స్ట్రక్షన్ ఉంది కదా, డైరెక్ట్గా ఒక డయోడ్ కనెక్ట్ చేసేసి లోడ్ రెసిస్టెన్స్కి డిజైన్ చేస్తాం కాబట్టి సింపుల్ టు డిజైన్, రైట్, ఈజీ టు డిజైన్. ఇది కూడా మనకు అడ్వాంటేజ్ కిందకే వచ్చేస్తుంది. అండ్ వాట్ ఆర్ ద డ్రాబ్యాక్స్? డిసడ్వాంటేజెస్ అని రాస్తున్నాను. డిసడ్వాంటేజెస్ అండ్ డ్రాబ్యాక్స్ అనొచ్చు. డ్రాబ్యాక్స్ ఏంటి? ఎఫిషియన్సీ ఈజ్ వెరీ లెస్ అండ్ రిపుల్ ఫ్యాక్టర్ ఈజ్ వెరీ హై. ఎఫిషియన్సీ వెరీ లెస్ ఉంటుంది. ఓన్లీ ఆఫ్ సిగ్నల్ కన్వర్టెడ్ అంటాం, రైట్. దీస్ ఆర్ ది అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్. అలాగే మనము ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అంటే సెంటర్ ట్యాప్డ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్కి డిస్కస్ చేస్తే సెంటర్ ట్యాప్డ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్, బ్రిడ్జ్ వేవ్ రెక్టిఫైర్ రెండు సేమ్ ఉంటాయి. సేమ్ టైమ్ పాయింట్స్ ఉన్నప్పుడు నేను రాసేస్తాను, డిఫరెన్స్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అడ్వాంటేజెస్ ఏముంటాయి ఇక్కడ? ఎఫిషియన్సీ ఈజ్ వెరీ హై, ఇది అడ్వాంటేజ్ కిందకి వచ్చేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటి? రిపుల్ ఫ్యాక్టర్ ఈజ్ వెరీ లెస్ కంపేర్ టు ది హాఫ్ వేవ్ రెక్టిఫైర్తో కంపేర్ చేసుకుంటే రిపుల్ ఫ్యాక్టర్ లెస్ ఉంది కాబట్టి ఇది మనకు అడ్వాంటేజ్ కిందకే వస్తుంది. అండ్ డ్రాబ్యాక్స్ ఆర్ డిసడ్వాంటేజెస్ అనొచ్చు. డ్రాబ్యాక్స్ ఏంటి అంటే సెంటర్ ట్యాప్డ్ ట్రాన్స్ఫార్మర్ రిక్వైర్స్, కన్స్ట్రక్షన్ పార్ట్ కొంచెం డిఫికల్టీ అవుతుంది. అండ్ అడ్వాంటేజ్లో మనం ఓన్లీ 2 డయోడ్స్ యూజ్ చేస్తారు కదా, అది కూడా అడ్వాంటేజ్ కిందకే రాసుకోవచ్చు. ఓన్లీ 2 డయోడ్స్ ఆర్ యూజ్. ఇప్పుడు నేను బ్రిడ్జ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ రాసేస్తాను. ఓకే, బ్రిడ్జ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్లో ఫస్ట్ పాయింట్ యాజ్ ఇట్ ఈస్గా రాసేస్తాను. ఎఫిషియన్సీ ఈజ్ వెరీ హై అండ్ రిపుల్ ఫ్యాక్టర్ ఈజ్ ఆల్సో వెరీ లెస్, ఇది కూడా వస్తుంది. బట్ ఇక్కడ మనకి ఇది అడ్వాంటేజ్ కిందకి కన్సిడర్ చేసుకోవద్దు. డయోడ్స్ వచ్చేసి డ్రాబ్యాక్ కిందకి వచ్చేస్తుంది. ఎందుకంటే డయోడ్స్ ఎన్ని డయోడ్స్ యూజ్ చేస్తున్నాం? 4 డయోడ్స్ యూజ్ చేస్తున్నాం కదా. అండ్ ఇక్కడ డ్రాబ్యాక్ ఏది కన్సిడర్ చేసుకోవాలి? అడ్వాంటేజ్ కిందకి ఏమొస్తుంది? నో సెంటర్ ట్యాప్డ్ ట్రాన్స్ఫార్మర్. ఇక్కడ సెంటర్ ట్యాప్ ట్రాన్స్ఫార్మర్ ఏమైనా యూజ్ చేస్తున్నామా? లేదు. అందుకని ఇక్కడ నో సెంటర్ ట్యాప్ ట్రాన్స్ఫార్మర్. ఇవి వచ్చేసి అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఇండివిజువల్ రెక్టిఫైర్ సర్క్యూట్స్. కంపారిజన్ ఎక్స్ప్లెయిన్ చేశాను, కన్స్ట్రక్షన్ ఎక్స్ప్లెయిన్ చేశాను, డెరివేషన్స్ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవన్నీ జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రిపీటెడ్గా అడుగుతున్నాడు క్వశ్చన్స్. సెమిస్టర్ ఎగ్జామ్లో అయితే డైరెక్ట్గా మీరు సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేసేసి వేవ్ ఫార్మ్స్ డ్రా చేసేసి తర్వాత డెరివేషన్ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది.